రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈ ఫార్ములా కేసుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. ఒక నిర్ణయం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మంత్రి లేదా అధికారులు బాధ్యులయ్యేదే వారిపై విచారణ చేసే అధికారం ఏసీబీకే ఉంది. అధికారులు బాధ్యతారహితంగా ప్రజాధనాన్ని వృధా చేస్తే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చంటున్న ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. కేటీఆర్ని విచారిస్తున్నారు. ఈ కేసులో అసలు విచారణకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది, మనతో మాట్లాడడానికి ఏసీబీ ఎక్స్ డీజీ పూర్ణచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఈ రాష్ట్రంలో సంచలనం రేపిన కేసు ఫార్ములా ఈ కేసు సంబంధించి ఈ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి అసలు ఎలా ఉండొస్తుంది సార్ దర్యాప్తు సంబంధించి? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా ఉంటుందండి ఇటువంటి కేసులో. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఈ కేసు మీద ఎంక్వైరీ చేసి గవర్నర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. పర్మిషన్ తీసుకుని ఆ రిపోర్ట్ యావత్తు మన ఏసీబీకి పంపడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఏసీబీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం. సరే, ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలవటం జరుగుతుంది. జరిగిన దానిలో వాళ్ళు అటు అరవింద్ కుమార్ కానీ ఇటు ఆయన చీఫ్ ఇంజనీర్ ఎక్స్ చీఫ్ ఇంజనీర్ రెడ్డి గారు కానీ అటెండ్ అయ్యారు. సో వాంగ్మూలాలు ఇచ్చారు. వీళ్ళని ఎగ్జామిన్ చేసిన దాని మీద వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు ఫర్దర్ క్వశ్చనింగ్ చేస్తారు. ఈ క్వశ్చనింగ్ చేసినాక వాళ్ళకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ కలుపుకుని ఇతని మీద ఏదైతే నేరం మోపబడిందో దానికి సంబంధించి సరైన ఆధారాలు వాళ్ళకి లభించిన పక్షంలో అరెస్టులు చేసే అవకాశం ఉంది. ఇంకా ఫర్దర్గా దీన్ని డీప్గా క్విడ్ ప్రోకో అంశం కూడా వచ్చింది కాబట్టి గ్రీన్కో నుంచి మరి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ అందినాయి కాబట్టి సో ఇందులో ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో గ్రీన్కో కూడా ఉంది కాబట్టి ఆ అంశం మీద కూడా మరి ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దానిలో వచ్చిన లీడ్స్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫర్దర్గా ముద్దాయిలు ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. దీని నిర్ణయాలకు సంబంధించి ఐఏఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఐఏఎస్ ఆఫీసర్స్ రూల్స్ ప్రకారం వ్యవహరించాలి, రూల్స్ చెప్పాలి. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళకి అది వచ్చినప్పుడే వాళ్ళు మనీ బదలాయించాలి. ఐఏఎస్ ఆఫీసర్ విధిగా అవి పాటించాలి. ఇవి పాటించకుండా ఉండటం అనేది చాలా దారుణమైన విషయం. అంటే అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి ఎలా క్రియావిహీనంగా తయారైందో ఈ కేసు చెప్తా ఉంది. ఒకే అధికారి 4-5 సంవత్సరాలు ఒకే చోట పనిచేయటం, మరి ఈ మంత్రులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవటం, ఇదేదో పర్సనల్ యాక్టివిటీ లాగా తయారవుతుందండి. ఇది ప్రభుత్వ పరంగా మనం ప్రజలకి 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మంత్రులు కానీ మరి ఆ మంత్రుల దగ్గర పనిచేసేటువంటి అధికారులు సెక్రటేరియట్ల అధికారులు కానీ ఉన్నతంగా పనిచేయకుండా ఇదేదో సొంత ప్రైవేట్ వ్యవహారంలాగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు కాబట్టి డబ్బులు మేము బదలాయించామని చెప్పుకునేటువంటి దుస్థితిలో ఈరోజు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. రోజీ జనరల్ ల్యాబ్స్కి సంబంధించి ఎవరు బాధ్యత వహించే అవకాశం ఉంది? ప్రొసీజర్ ల్యాబ్సెస్ గురించి ఐఏఎస్ అధికారులు బాధ్యత వహించాలి. మరి వాళ్ళు ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఇది ట్రాన్స్ఫర్ చేయండి డబ్బులు అని చెప్పినటువంటి వైకేరియస్ లయబిలిటీ కూడా చెప్పిన మంత్రికి ఉంటుంది. అందరూ బాధ్యులు. ఇప్పుడు మంత్రి ఆదేశాలు లేదే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఉంది. ఎందుకు ఫాలో కాలేదంటే మంత్రి దగ్గర నుంచి ఒత్తిడి వలనే. మంత్రి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే నేను దాన్ని పట్టించుకోకపోతే ఇంత గొడవ అయ్యేది కాదు కదా. ప్రభుత్వ ఖజానా నష్టం కలిగించినట్లు వాటిల్లినట్టయితే దాని బాధ్యత ఎవరిపై ఎక్కువగా ఉండే అవకాశం? ఇప్పుడు కేటీఆర్ ఆయన మీడియాకే చెప్పారు కదా, నేనే చెప్పాను డబ్బులు పంపమన్నాను అన్నారా లేదా నాకు చెప్పండి. మరి ఆయనదేగా బాధ్యత. ఆయన అనలేదని అంటే అది వేరే విషయం. ఇది నిర్ణయం పరంగా తప్పుల్లో ప్రస్తుతం అంటే నష్టలతో పాటు తర్వాత ఈ బాధ్యత మొత్తం మంత్రుల పైన ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మంత్రుల బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళు చెప్పిన పనులే కదా అధికారులు చేస్తుంది. వాళ్ళ చెప్పుల చేతలతో ఉండాలి అధికారులు అని చెప్పి మంత్రులే కదా రోజు బాహాటంగా మాట్లాడతారు కదా. నేను చెప్పిన పని మీరు చేయట్లేదు, మా ప్రభుత్వం వచ్చిందని అధికారులని అంటారు కదా. మరి అది మీరు ఎందుకు పని చేయట్లేదు అంటారు కదా. మరి మంత్రి బాధ్యత లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం గెలిచిందనుకోండి, ఏమని చెప్తారు మంత్రులు ముఖ్యమంత్రులు? మేము బాగా పనిచేసాం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము పనిచేసాం కాబట్టి గెలిచాం, మమ్మల్ని మెచ్చి ఓట్లు వేశారు, మేము ఇది తెచ్చాం అది తెచ్చాం అంటారు కదా. మరి మంత్రులు ఎలా అంటారు దాన్ని?
వాళ్ళు బాధ్యత లేకుండా చేస్తారా పని? సో మంత్రుల బాధ్యత పూర్తిగా ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ల అధికారుల బాధ్యత ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మంత్రుల ఒత్తిడితోనే వీళ్ళంతా అంటే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? అంతే మరి ఈ కేసు అట్లానే కనపడుతుంది కదా, ఒత్తిడి వల్ల తీసుకున్నట్టుగా కనపడుతుంది కదా. చట్టం కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఈ కేసు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ఉండబోయే అవకాశాలు ఎట్లా ఉండొస్తుంది? ఏసీబీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగానే పనిచేస్తుంది. ఏ ఎవిడెన్స్ని వదలరు, వాళ్ళు వదిలి జాగ్రత్తగానే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా వదలరు, చట్ట ప్రకారం యాక్ట్ చేస్తారు. ఏసీబీకి ఆ రకమైనటువంటి పేరు కూడా ఉంది తెలంగాణ ఏసీబీకి. అంటే ప్రజాధనానికి నష్టం కలిగించే అధికారుల పైన అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? దీనికి జైలు శిక్షలు పడే అవకాశం ఉంది, మరి అధికారులు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. అంటే కేటీఆర్ కూడా కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. అంటే నా పైన ఇది తప్పుడు కేసులు పెట్టాడు అని చెప్పి ఏసీబీ వాళ్ళని అయితే ఒక అభియోగాలు చేస్తారు. అది నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా సార్? వివిధ రకాలైన శాఖల పర్యవేక్షణలో దీని ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారంటే ఏంటి, ఆయన దగ్గర కూడా లీగల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, లీగల్ టీం ఉంటుంది, న్యాయ సలహాలు తీసుకుంటారు, ఆయనకి విశేష అనుభవం ఉంటుంది. కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చారంటే అలానే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళినా క్వాష్ చేయలేదు కదా, అంటే వాళ్ళు కూడా నమ్ముతున్నట్టే కదా ప్రైమా ఫేసి ఉందని. సో అందువల్ల ఇది లేదు అనేది ఎలా అంటాం? మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఏసీబీ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరిని కూడా విచారించే క్రమంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ముందుకు పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో అధికారులు తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వారి ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది. అదేవిధంగా జైలు పాలు కూడా అయ్యే అవకాశాలు ఎంతైనా ఉందని చెప్పి కూడా పూర్ణచంద్రరావు గారు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ.